హాయ్! ఈరోజు మనం ఓ అద్భుతమైన మూలకం గురించి మాట్లాడుకుందాం. అది లేకపోతే మనం లేం. అసలు మన ఉనికికే ఆధారం అదే. మనం పీల్చే గాలి దగ్గర్నుంచి మనం తినే ఆహారం వరకు ప్రతి చోట ఉన్న ఆ హీరో కార్బన్. అది మన జీవితంలో అంతలా కలిసిపోయినా దాని కథలోని అసలైన అద్భుతాన్ని మనం పెద్దగా పట్టించుకోం. పదండి, ఆ కథేంటో చూద్దాం. చూడండి, కార్బన్ అంటే ఏదో బొగ్గు అనుకుంటాం, కాని అది అంతకంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మనం వేసుకున్న బట్టలు, చేతిలో ఉన్న ఫోన్, చివరికి మన డిఎన్ఏలో కూడా కార్బన్ ఉంది. సో ఇది కేవలం ఒక ఎలిమెంట్ కాదు, మన లైఫ్కి, మన ఆధునిక ప్రపంచానికి ఫౌండేషన్ అన్నమాట. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. కార్బన్ మనకు ఇంత ఇంపార్టెంట్ అవ్వడానికి ఓ పెద్ద కెమిస్ట్రీ రూల్నే బ్రేక్ చేయాల్సొచ్చింది. దాని వెనక ఓ పెద్ద సందిగ్ధత, ఓ పజిల్ ఉంది. ఏంటది? పదండి చూద్దాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. కెమిస్ట్రీలో ప్రతి యాటమ్ స్టేబుల్గా ఉండాలనుకుంటుంది. దానికోసం దాని బయటి కక్షలో అంటే ఔటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్లు ఉండాలి. ఇదన్నే ఆక్టేట్ రూల్ అంటారు. కాని పాపం మన కార్బన్ దగ్గరున్నవి 4. ఇప్పుడు మిగిలిన 4 ఎలక్ట్రాన్ల కోసం అసలు కథ మొదలవుతుంది. సో ఇప్పుడు కార్బన్ ముందు రెండే దారులున్నాయి. స్టేబుల్గా అవ్వాలంటే ఏం చేయాలి? ఆ 4 ఎలక్ట్రాన్లని వేరే వాటి దగ్గర్నుంచి లాక్కోవాలా? లేదంటే తన దగ్గరున్న 4ని వదిలేయాలా? రెండూ చాలా డేంజరస్ ఆప్షన్స్. చూడండి, మొదటి ఆప్షన్ అంటే 4 ఎలక్ట్రాన్లను తెచ్చుకోవడం. ఇది ఎలా ఉంటుందంటే, ఇంట్లో 6 మాత్రమే ఉండగలరు, కానీ 10 మందిని తీసుకొస్తే ఏమవుతుంది? గొడవలు మొదలవుతాయి. అలాగే కార్బన్ న్యూక్లియస్లో ఉన్న 6 ప్రోటాన్లు ఈ 10 ఎలక్ట్రాన్లను కంట్రోల్ చేయలేవు. సరే, రెండో ఆప్షన్ తన దగ్గరున్న 4ని వదిలేయడం. అబ్బా, దానికి విపరీతమైన ఎనర్జీ కావాలి. అంత ఎనర్జీ ఇవ్వడం అసాధ్యం. సో కార్బన్ ఒక రకంగా డెడ్ ఎండ్లో ఉంది. సో తీసుకోవడం కుదరదు, ఇవ్వడం కుదరదు. మరి దారేది? ఇక్కడే కార్బన్ చాలా తెలివిగా ఆలోచించింది. తన వీక్నెస్నే తన స్ట్రెంగ్త్గా మార్చుకుంది. లాక్కోవడం, వదిలేయడం కాదు, పంచుకుందామని డిసైడ్ అయింది. అదే షేరింగ్. ఈ షేరింగ్ అనే ఐడియానే కార్బన్ని ఒక హీరోని చేసింది. సరే, నీ దగ్గర ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉందా? నా దగ్గర ఒకటుంది, మనం షేర్ చేసుకుందాం అని చెప్పుతుంది. ఇలా 4 వేర్వేరు యాటమ్స్తో చేతులు కలిపి 4 బలమైన బంధాలను ఏర్పరుస్తుంది. దీన్నే మనం కోవాలెంట్ బాండింగ్ అంటాం. ఈ 4 బంధాలు ఏర్పరచగల సామర్థ్యాన్నే టెట్రావాలెన్సీ అంటారు. కెమిస్ట్రీలో ఇది పర్ఫెక్ట్ టీంవర్క్ కదా. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. కార్బను జస్ట్ బంధాలను ఏర్పరచడమే కాదు, ఆ బంధాలను రకరకాలుగా ఏర్పరచగలదు. సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, ఈ వెరైటీనే కార్బన్కి అంత స్పెషాలిటీని తెచ్చిపెట్టింది. ఇది చాలా బేసిక్ అన్నమాట. ఒక సింపుల్ హ్యాండ్ షేక్ లాంటిది. మీథేన్ అనే అణువులో కార్బన్ తన 4 చేతులతో 4 హైడ్రోజన్ ఆటమ్స్ని పట్టుకుంటుంది. అంతే, 4 సింగిల్ బాండ్స్. చాలా సింపుల్. ఇక్కడ కార్బన్ ఇంకొంచెం క్రియేటివ్గా ఉంటుంది. ఒక కార్బన్ ఇంకో కార్బన్తో ఒకేసారి 2 చేతులు కలుపుతుంది. ఇదే డబుల్ బాండ్. ఇది సింగిల్ బాండ్ కన్నా చాలా స్ట్రాంగ్. మిగిలిన 2 చేతులతో వేరే ఆటమ్స్తో సింగిల్ బాండ్స్ ఏర్పరుస్తుంది. ఇక ఇది అల్టిమేట్ అన్నమాట. 2 కార్బన్లు ఏకంగా 3 చేతులు కలుపుతాయి. ఇదే ట్రిపుల్ బాండ్. ఇది చాలా చాలా స్ట్రాంగ్ బాండ్. ఈ సింగిల్, డబుల్, ట్రిపుల్ బాండ్స్ ఏర్పరచగల కెపాసిటీ వల్లే మన భూమి మీద కొన్ని లక్షల రకాల కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడే మనకింకో డౌట్ వస్తుంది. ఓకే, కార్బన్ 4 బంధాలను ఏర్పరుస్తుందని మనకర్థమైంది. కానీ మీథేన్ లాంటి మాలిక్యూల్స్లో చూస్తే ఆ 4 బంధాలు అచ్చం ఒకేలా ఉంటాయి. ఒకే స్ట్రెంగ్త్, ఒకే లెంత్. మరిదెలా సాధ్యం? ఎందుకంటే కార్బన్ దగ్గర మొదట ఉన్న ఎలక్ట్రాన్లన్నీ ఒకే రకమైనవి కావు. వాటి ఎనర్జీ లెవెల్స్ వేరు. మరి వేర్వేరు ఎలక్ట్రాన్లు ఒకే రకమైన బంధాలను ఎలా ఏర్పరుస్తాయి? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఇది ఎలా ఉందంటే, మీ దగ్గర 2 10 రూపాయల కాయిన్స్, 2 5 రూపాయల కాయిన్స్ ఉన్నాయనుకోండి. కానీ మీరు నలుగురికి సమానంగా డబ్బులు పంచాలి. ఎలా పంచుతారు? పంచలేరు గదా. కార్బన్ కూడా బాండింగ్కి ముందు సరిగ్గా ఇదే ప్రాబ్లంని ఫేస్ చేస్తుంది. దీనికి కార్బన్ దగ్గర ఒక సూపర్ సొల్యూషన్ ఉంది. అదే ఎక్సైటేషన్. చూడండి, నార్మల్గా ఉన్నప్పుడు కార్బన్ దగ్గర బాండింగ్కి రెడీగా ఉన్నవి 2 ఎలక్ట్రాన్లు. కాని అది బాండింగ్లో పాల్గొనబోయే ముందు ఆ ప్రాసెస్ నుంచే కొంచెం ఎనర్జీని తీసుకుంటుంది. ఆ ఎనర్జీతో ఏం చేస్తుందంటే 2s ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని ఖాళీగా ఉన్న 2p ఆర్బిటాల్లోకి జంప్ చేయిస్తుంది. దీన్నే మనం ప్రమోషన్ అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దాని దగ్గర బాండింగ్కి రెడీగా 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి.
అంతేకాదు ఇప్పుడు అవన్నీ దాదాపు సమానమైన ఎనర్జీతో ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఇది బాండింగ్ కోసం తను ప్రిపేర్ చేసుకునే ఒక అద్భుతమైన పద్ధతి. సో కార్బన్ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే అనమాట. బాండింగ్ కన్నా ముందే తన ఎలక్ట్రాన్లను రీఅరేంజ్ చేసుకుంటుంది. ఈ యొక్క చిన్న అడ్జస్ట్మెంట్ వల్లే మీథేన్ లాంటి మాలిక్యూల్స్లో 4 సమానమైన బంధాలు ఏర్పడతాయి. మన చుట్టూ ఉన్న ఈ కాంప్లెక్స్ ప్రపంచం మొత్తానికి ఇదే ఆధారం. కెమిస్ట్రీలో ఇదొక పర్ఫెక్ట్ డిజైన్. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ కార్బన్ తన ఈ బాండింగ్ ప్రాబ్లంని ఇంత తెలివిగా సాల్వ్ చేసుకోలేకపోయుంటే ఏమయ్యేది? మన శరీరాలు, మనం తినే తిండి, ఈ భూమి మీద ఉన్న జీవం అనే కాన్సెప్టే ఉండేది కాదు. అంటే ఒక చిన్న పరమాణువు చేసిన ఒక స్మార్ట్ మూవ్ ఈ విశ్వంలో మన కథను రాసింది. ఎంత అద్భుతం కదా!